శ్యామ్ గారు, పాప మీదకి ఎందుకు అరుస్తున్నారు? తప్పు మీ వైపే ఉందని క్లియర్గా అర్థమవుతోంది. మీరు రాధని భారీగా యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. భవానీ గారు, మీరేం మాట్లాడరేంటి? మీరు లాయరే కదా, న్యాయం ఏంటో మీరే చెప్పండి. చట్ట ప్రకారం రాధే శ్యామ్కి భార్య. ఏ రకంగా చూసినా వాడికి భార్యగా ఉండే అర్హత రాధకి మాత్రమే ఉంది. ఆ మాటని నేనెంత చెప్పినా వాడు వినిపించుకోలేదు. విన్నారు కదా, ఇప్పటికైనా ఒప్పుకోండి. ఒప్పుకొని తీరాలి. ఛే, నువ్వింత నీచంగా ఆలోచిస్తావని నేను ఊహించలేదు రాధా. అవసరమైతే నేను జైలుకైనా వెళ్తాను గాని నిన్ను మాత్రం భార్యగా యాక్సెప్ట్ చెయ్యను. మీరు జైలుకి వెళ్ళాలంటే నేను కేసు పెట్టాలి కదా.